ఏపీలో బీజేపీ బలపడడాన్ని అడ్డుకుంది ఎవరు? టీడీపీ కంటే ఏపీలో సీనియర్ బీజేపీ. టీడీపీ ఆవిర్భావ సమయానికి బీజేపీకి కేంద్రంలో ఉన్నది 2 పార్లమెంట్ స్థానాలు. కానీ ఆ సమయంలో విశాఖ మేయర్ పదవిని దక్కించుకుంది బీజేపీ. మేయర్కు అప్పట్లో ప్రత్యక్ష ఎన్నిక ఉండేది. ఆ ఎన్నికల్లో వాజ్పేయి నేతృత్వంలో డివి సుబ్బారావు మేయర్ అయ్యారు. అటువంటి పార్టీ ఒక్కసారి కూడా ఏపీలో అధికారంలోకి రాలేదు. పదుల సంఖ్యలో అసెంబ్లీ స్థానాలు 1-2 సార్లు మాత్రమే దక్కించుకుంది. పార్లమెంట్ సీట్లకు వచ్చేసరికి సింగిల్ డిజిట్ దాటిన దాఖలాలు లేవు. ఇప్పుడు వరుసగా ప్రధాని మోదీ నేతృత్వంలో హ్యాట్రిక్ విజయం సాధించింది బీజేపీ. కానీ ఏపీలో పొత్తు ద్వారా దక్కించుకున్న సీట్లు కేవలం 11 మాత్రమే. అందులో శాసనసభ స్థానాలు 8 అయితే పార్లమెంట్ స్థానాలు 3 మాత్రమే. బీజేపీ ఎదుగుతున్న ప్రతిసారి దాన్ని వెనక్కి లాగుతుంది చంద్రబాబు. రాజకీయ ప్రయోజనాలు ఉంటేనే బీజేపీతో పొత్తు పెట్టుకుంటారు. ప్రతికూల ఫలితాలు వస్తాయని తెలిసిన మరుక్షణం ఆ పార్టీని విడిచిపెడతారు. 2004 ఎన్నికల్లో అదే మాదిరిగా బీజేపీని విడిచిపెట్టారు చంద్రబాబు. 18లో అకారణంగా ఎన్డీఏ నుంచి బయటకొచ్చారు. అదే ఎన్డీఏకు వ్యతిరేకంగా దేశ స్థాయిలో ప్రచారం చేశారు. ఒక్క మాటలో చెప్పాలంటే మోడీ నాయకత్వంపై తిరుగుబాటు చేశారు. ఇప్పుడు అదే మోడీ నాయకత్వం అవసరం అవడంతో 24 ఎన్నికల్లో పొత్తు కోసం తహతహలాడారు. ఏపీలో బీజేపీ ఎదగకపోవడానికి ప్రధాన కారణం టీడీపీ అనుకూల మీడియా. చంద్రబాబు డైరెక్షన్ లో పనిచేసే ఈ సెక్షన్ ఆఫ్ మీడియా ఏపీ బీజేపీ నాయకత్వాన్ని నిర్దేశించే స్థాయికి చేరుకుంది. ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా సోము వీర్రాజు ఉండేవారు. ఆయనకు కనీస స్థాయిలో కూడా టీడీపీ అనుకూల మీడియాలో ప్రాధాన్యత దక్కేది కాదు. అదే అధ్యక్ష పదవిలో పురంధేశ్వరి వచ్చిన తర్వాత ఆ సెక్షన్ ఆఫ్ మీడియాలో ఎనలేని ప్రాధాన్యం కలిగింది. పతాక శీర్షికన అనుకూల కథనాలు వచ్చేవి. ఇప్పుడు ఆమె స్థానంలో మాధవ్ అధ్యక్షుడిగా వచ్చారు. చంద్రబాబు చెప్పు చేతల్లో ఉండేలా ఆయనను మేనేజ్ చేస్తున్నారు సీఎం రమేష్. ఒకవేళ ఇదే మాధవ్ చంద్రబాబుకు అనుకూలంగా లేకపోతే మాత్రం ఆ సెక్షన్ ఆఫ్ మీడియాలో ఆయన కవరేజ్ తగ్గుతుంది. ఏపీ బీజేపీ నాయకత్వంపై వ్యతిరేక కథనాలు వస్తాయి. ఏపీలో బీజేపీ ఎప్పటికీ పొత్తులతోనే సావాసం చేయాలి. ఆ సేతు హిమాచలం అన్నట్టు దేశం మొత్తం బీజేపీ ప్రభావం చూపినా ఏపీలో మాత్రం ఆ పార్టీ ప్రభావం లేకుండా చేయడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య. ఆయన మనుషులు బీజేపీలో ఉంటారు. అక్కడికి వెళ్లి టీడీపీ కోసం మనసు పెట్టి పనిచేస్తారు. ఎలాగూ తెలుగు రాజకీయాలను శాసించే మీడియా టీడీపీకి అనుకూలంగా ఉంటుంది. మొన్న బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ ఏం చెప్పారో తెలియదు. వైసీపీని ఎదుర్కోవాలని సాక్షాత్ ప్రధాని మోడీ సొంత పార్టీ ఎంపీలకు కోరినట్లు వార్తలు రాసుకొచ్చారు. అంటే 18 నెలల కాలంలో వైసీపీ బలం పెరిగినట్టే కదా. ఆ బలాన్ని నిర్వీర్యం చేయాలని ప్రధాని సూచించినట్టే. జాతీయ స్థాయిలో సైతం వైసీపీ ప్రభావం చూపుతున్నట్టే. ఆ మాత్రం సెక్షన్ ఆఫ్ మీడియా ఒప్పుకోదు. ఏపీలో టీడీపీ బలం స్థిరంగా ఉండాలి. చంద్రబాబు నాయకత్వం బలంగా ఉండాలి. ప్రత్యర్థి పార్టీలు నిలబడకూడదు. విభజన సమయంలో కాంగ్రెస్ పార్టీని విలన్ గా చూపారు. బీజేపీని ఏపీకి అన్యాయం చేసిన పార్టీగా ప్రచారం చేశారు. ఇదంతా చంద్రబాబు కోసమే. ఆయన నేతృత్వం వహిస్తున్న టీడీపీ కోసమే. ఏపీలో చంద్రబాబు వెంట నడిచి ఆయనను బలపరిచే మీడియా ఉన్నంత వరకు ఏపీలో బీజేపీ ఎదగదు గాక ఎదగదు. ఇది ముమ్మాటికి సత్యం.